హాయ్ అండి అందరికీ. ఏదైనా హోటల్లో అల్లం చట్నీ తిన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంది, ఎలా చేశారో అని అనుకుంటాం కదా. సేమ్ అదే టేస్ట్ తోటి ఇంట్లోనే అల్లం చట్నీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పచ్చి అల్లం తీసుకొని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 నుంచి 4 వరకు ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 10 వరకు వట్టిమిర్చి వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే 2-3 వట్టిమిర్చి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్లు తురిమిన బెల్లం వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక 1 కప్పు వాటర్ పోసుకోవాలి. నేను పోసిన వాటర్ చట్నీ కన్సిస్టెన్సీకి కరెక్ట్గా సరిపోతాయి. మీకు చట్నీ కొంచెం లూజ్గా కావాలి అంటే ఇంకో 1/2 కప్ వాటర్ పోసుకోండి. ఇవన్నీ వాటర్లో మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, అన్నీ మంచిగా ఉడికిపోయి వాటర్ దగ్గరికి అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ గాలికి పెట్టుకోవాలి. ఇది మొత్తం చల్లగా అయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఈ మిక్సర్ అంతా అందులో వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తగా అయ్యింది కదా. ఇప్పుడు ఈ చట్నీని అంతా ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. 3 నుంచి 4 వరకు పొట్టు తీసిన ఎల్లిపాయ వేసుకోవాలి. ఒక 2 వట్టిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం చట్నీలోకి వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, హోటల్ స్టైల్ అల్లం చట్నీ రెడీ అయింది.